హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోహమ నేచర్ వ్లాగ్స్. ఈరోజైతే నేను లెగడం ఇల్లైతే క్లీన్ చేసేసుకొని వేడి నీళ్ళైతే పెట్టేశానండి. ఎందుకంటే నైట్ అయితే బాగా వర్షం పడింది మా సైడ్ అయితే. అసలు నీళ్ళైతే బాగా చల్లగా ఉన్నాయన్నమాట. రోజు చల్లనీళ్ళు పోస్తాను, కానీ ఈసారి చల్లగా ఉన్నాయి కదని వేడి నీళ్ళు అయితే చేశాను. ఇంకా స్నానం అయితే చేపిచ్చేసేసి అన్నం కూడా పొయ్యి మీద అయితే పెట్టేశానండి. ఇంకా స్నానం నేను చేపిచ్చేసాను. ఇంకా నేను పని చేసుకోవాలి కదా, వంట చేయాలి కదా అనేసి మా వారైతే రెడీ చేస్తానని చెప్పి బట్టలు అవి తీసుకొని మా పాపనైతే రెడీ చేసేస్తున్నారండి. ఈరోజు ఫ్రైడే కదండి, అందుకని పాపకైతే హెడ్ బాత్ చేపించానమాట. చక్కగా మిడ్డీ అది వేసుకుంటాను అంది అడిగితేనే, సరే అని చెప్పేసి అదే లాంగ్ మిడ్డీ అని అది ఇచ్చానమాట. ఇంకా మా వారే రెడీ చేపించేస్తున్నారు. ఈ లోపల నేనైతే వంట అది చేసుకుంటున్నానండి. పాపకి గుడ్లు అవి ఉడకపెడదాం కదా అని చెప్పి నేనైతే కిచెన్లోకి వచ్చేసాను. పాపకైతే బయట నుంచి అయితే పూరి తెప్పించండి. మా పాప ఎక్కువ ఇష్టంగా పూరియే తినిద్ది అనమాట. అందుకని చెప్పి పూరి తెప్పించాను అనమాట. ఒక పొట్లం పూరి తెప్పిస్తే చిన్న పాప ఒకటి, పెద్ద పాప ఒకటి తింటారనమాట. వాళ్ళ బొజ్జకి ఒక్కొక్కటి సరిపోతుంది. సో చక్కగా డ్రెస్ వేసేసుకొని చక్కగా పూరి తనే కూర్చొని తినేస్తుంది అనమాట. ఇదివరకు అయితే తినిపించాల్సి వచ్చేది. ఇప్పుడు తను ఎదుగుతుంది కదండి, చక్కగా తినటం అలవాటు చేయాలి అని చెప్పి మేమే తినాలి అని చెప్పి కూర్చోబెడతాము. తనే తింటుందండి. ఇప్పుడైతే చక్కగా పూరి తినేసింది ఏడిపించకుండా. ఇప్పుడైతే గుడ్డు తిని కొంచెం పాలు తాగుతుందనమాట, బూస్ట్ పాలు అనేది. మా చిన్న పాప అయితే ఇంకా స్నానం అయితే చేయలేదండి. తను కూడా ఒక గుడ్డు తిని సగం వద్దని చెప్పేసింది. నా చేతికి అయితే ఇచ్చేసింది. ఇంకా ఏడిపించకుండా అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి మా పాప. చక్క కింద అడుగుతుందనమాట, ఈరోజు బ్యాగ్ ఒకటి ఇచ్చారు, నాకు స్నాక్స్ ఏమి ఇవ్వలేదేంటి అని అడుగుతుందనమాట. స్నాక్స్ నేను అమ్మ తీసుకొస్తుంది అమ్మ క్యారేజ్తో పాటు అని చెప్తున్నారు మా వారు. సరే అని చెప్పేసి ఇంకా బండి ఎక్కేసింది అనమాట పైనుంచి బాయ్ చెప్తూ. ఇంకా నేను కూడా బాయ్ అయితే చెప్పేసి మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఇంకా వంట చేయాలి కదా అని చెప్పేసి వంట అయితే స్టార్ట్ చేశాను. అన్నం అయితే అయిపోయిందండి. ఈ లోపల ఇంకా గుడ్లు కూర వండుతున్నానండి. గుడ్లు ఉన్నాయి కదా అని చెప్పేసి గుడ్లు అయితే చేస్తున్నాను. ఎందుకంటే రేపొద్దున మళ్ళీ మా వారు సాటర్డే నీస్ తినరు అనమాట. సరే గుడ్లు ఉన్నాయి కదని ఈరోజైతే గుడ్లు పులుసు చేసేస్తున్నాను. ఇంకా అమ్మకైతే టిఫిను గుడ్డు అయితే అమ్మకి ఇచ్చేసేసి వచ్చానండి. కింద పాపని పెట్టేసిన తర్వాత ఇంకా వెళ్తూ ఇచ్చేసాను అనమాట. కానీ అమ్మ అయితే తినని చెప్పేసి మళ్ళీ పైకి తీసుకొచ్చారు. ఇంకా నేనైతే ఉల్లిపాయలు అవి ఒలుస్తున్నాను అనమాట. చిన్న పాప అయితే ఒక గుడ్డు తిని చక్కగా టీవీ అయితే చూస్తుందండి. ఆ టీవీలో పెన్ డ్రైవ్లో బొమ్మలు అయితే పెట్టారనమాట, అందుకనేసి ఆ బొమ్మలు చూస్తూ ఉంటుంది. ఇంకా పెద్ద పాపకి అయితే స్కూల్ యూనిఫామ్ తీసుకోలేదండి. యూనిఫామ్ ఇంకా కుట్టించలేదనమాట. అంటే క్లాత్ తీసుకున్నాం కానీ స్టిచ్చింగ్లో ఇచ్చాము, ఇంకా ఇవ్వలేదనమాట. ఈరోజు వెళ్ళాలి, మళ్ళీ ఏమైంది ఏంటి అని అడగాలండి. ఇంకా మిస్ అయితే ఈ స్కూల్ యూనిఫామ్ కంపల్సరీ అండి, ఉండాల్సిందే అన్నారు. సో ఇంకా స్టిచ్చింగ్ వాళ్ళని ఈరోజు కాల్ చేసి అడిగామన్నమాట ఇందాకడే. అడిగితే యూనిఫామ్ కొంచెం అర్జెంట్ అంటున్నారండి. అంటే సరే ఈవినింగ్ కల్లా ఇస్తామమ్మా అని చెప్పేసి చెప్పారండి. ఇంకా ఈవినింగ్ అయితే వెళ్ళి ఆఫీస్ నుంచి రావడం ఇంకా స్టిచ్చింగ్ దగ్గరికి వెళ్ళి తీసుకురావాలి. అది కూడా ఓన్లీ షర్ట్సే కుట్టిస్తున్నానండి. ఫ్రాక్స్ అయితే నేను కుడదాం కదా, నాకు వచ్చు కదా స్టిచ్చింగ్ ఎలాగో అనేసి అమౌంట్ మళ్ళీ ఎందుకు బయట పెట్టడం బడ్జెట్ అని ఫ్రాక్స్ వరకు నా దగ్గర పెట్టేసుకున్నాను, నేను కుడదాం కదా అని. కానీ ఒకడు కూడా ఇంకా స్టార్ట్ చేయలేదండి. అది సిజర్ కొంచెం తుప్పు పట్టిందనమాట, మళ్ళీ క్లాత్ పడేద్దని ఇంకా స్టార్ట్ చేయలేదు. సో నిన్న అయితే సిజర్ అయితే సాన పెట్టించుకొచ్చారు. అది ఇప్పుడు బాగానే తెగుతుందండి. ఇంకా అదైతే నేను ఫ్రాక్స్ అయితే స్టిచ్చింగ్ చేయించాలి. షర్ట్స్ అయితే రావండి నాకు, జెంట్స్ది అయితే రాదు, లేడీస్ది అయితే వచ్చు కదా. సో పాప ఫ్రాక్స్ అయితే నా దగ్గర పెట్టేశాను. పాపని టూ వీక్స్ అయిందండి స్కూల్లో జాయిన్ చేయించి. అసలు ఎలా చదువుతుంది ఏంటి, ఉంటుందా ఏడుస్తుందా అని చెప్పి నిన్నైతే వెళ్ళానండి. క్యారేజ్ ఇస్తూ ఇంకా కనుక్కున్నాను అనమాట, ఎలా ఉంటుందండి పాప, బాగానే ఉంటుందా, ఏడుస్తుందా నన్ను మిస్ని అడిగితే, అసలు ఏం లేదమ్మా, అసలు ఏమీ ఏడవట్లేదు, మీరు ఇంకా చాక్లెట్స్ ఇచ్చి పంపిస్తున్నారు కదా, చాక్లెట్స్ కూడా ఏమి ఇవ్వద్దు, దానికంటే ఫ్రూట్సే పెట్టండి అని చెప్పారు. నేను అన్నాను స్కూల్లో స్నాక్స్ ఏమి ఇవ్వకపోతే మళ్ళీ స్కూల్కి వెళ్ళని మారం చేస్తుందండి, అందుకని చెప్పంటే అదేం లేదండి, వచ్చిన 2 నిమిషాలు అమ్మ అంటది మధ్యలో, అంతే, మళ్ళీ ఈవినింగ్ వరకు అస్సలు ఏడవదు. మధ్యాహ్నం భోజనం కూడా బాగానే చేస్తున్నాను పిల్లలతోటి, చక్కగా కలిసిమెలిసి ఉంటుంది. హోంవర్క్ కూడా బాగానే రాస్తుందండి, క్లాస్ వర్క్ కూడా బాగానే రాస్తుంది, పర్వాలేదండి పాప ఉంటుందని చెప్పారు. సో కొంచెం హ్యాపీగా అనిపించింది. సరే అని వెళ్ళేటప్పుడు కూడా ఏడవకోకుండా బాయ్ అమ్మ అని చెప్పి పంపించేసింది అనమాట మా అమ్మాయి. ఇదివరకు స్కూల్ నుంచి వెళ్ళిపోతుంటే ఏడ్చేదనమాట నేను ఉండను అని, ఇప్పుడైతే బాయ్ అని చెప్తుంది. స్కూల్ కూడా నచ్చిందమ్మ అంటే నచ్చిందని చెప్పిందండి. ఇంకా
ఇంకా అమ్మ అయితే పైకి టిఫిన్ పట్టుకొని వచ్చేసిందండి. గుడ్డు అయితే తిన్నాను కానీ టిఫిన్ వద్దమ్మా, నేను షుగర్ ఉంది కదా పొద్దున్నే కళ్ళు తిరిగిపోతుందని చెప్పి వచ్చేటప్పుడే కొంచెం అక్కడే బ్రష్ చేసేసి కొంచెం టిఫిన్ తిని ట్యాబ్లెట్ వేసుకొని వస్తున్నాను అని చెప్పి టిఫిన్ అయితే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మా చిన్న పాపకి ఇచ్చేసింది అనమాట. తను ఆల్రెడీ తినింది కదా ఇంకా తిన్నాను అంటుంది అనమాట. మా అమ్మ అంటుంది, తినవే బాబు, మీ అక్కలాగా చక్కగా బొద్దుగా తయారు చేద్దాం అనుకుంటే తినవేంటి, తిను అంటుంది మా అమ్మ. సరే అని చెప్పేసి కొద్దిసేపు పడుకుంటానని చెప్పి కిందకి వెళ్ళిపోయారు. ఈ లోపల ఇంకా మా పాపకైతే నేను జడ వేసేసానండి. జడలో వేసేసి ఇంకా రెడీ చేద్దాం కదా అని చెప్పేసి జడలు వేసాను. కూర అయితే అయిపోతుంది. ఉల్లిపాయ చింతపండు పులుసు అది వేసేసి గుడ్లు వేసేస్తే ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది కదా, స్నానం చేయించవచ్చులని ముందు జడలు అయితే వేయించేసాను అనమాట. పాపకి వేసేసాను. ఇంకా పని అయితే అయిపోయినట్టే అండి. కొంచెం సామాన్లు ఉన్నాయి కూడా తోమాలి. తోమితే ఇప్పుడు తోముతండి. ఆల్రెడీ టైం అయితే చాలా అయిపోయింది. ఈరోజు బాగా లేట్ అయిపోయిందండి. ఇంకా కూర పొయ్యి మీద వేసేసి నేను ఇంకా కొంచెం కిచెన్ అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా సామాన్లు అయ్యి సింక్లో వేసేసి మిగతా కిచెన్ అంతా క్లీన్ చేసేస్తానండి. క్లీన్ చేసేసి ఇంకా పాపకైతే స్నానం చేయించేస్తాను. టైం అయితే అయిపోతుంది అనమాట. అందుకని సామాన్ల వరకు వదిలేసాను అనమాట. ఈరోజు ఈవినింగ్ వచ్చి చేద్దాంలే అనేసి ఇదొకటి ఇంకా నేను క్లీన్ చేసేసుకొని పాపకి రెడీ చేసి నేను కూడా రెడీ చేసి తొందరగా వెళ్ళాలండి. ఈరోజు సార్ కూడా లేరనమాట, ఊరు వెళ్ళారు. సో తొందర రమ్మని చెప్పారనమాట. అలాగే సచివాలయానికి కూడా వెళ్ళాలండి. నేను అటెండెన్స్ సరిపోలేదు. సచివాలయానికి వెళ్ళి సైన్ పెట్టాలి. తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. వంట కూడా అయిపోయిందండి. కర్రీ అయితే అయిపోయిందనమాట. ఇంకా క్యారేజ్ పెట్టడమే లేటు. ఇంకా చిన్న పాపకి అయితే పెద్ద పాపకి అదే క్యారేజ్ పెట్టేశాను స్కూల్కి. ఇంకా ఈ బాక్స్లో రెడ్ కలర్ బాక్స్లో అయితే అమ్మకి చిన్న పాపకి అండి తన గుడ్డు పాపకు ఒక గుడ్డు అనమాట అమ్మకి. ఇంకా పాప క్యారేజ్ ఇది 2 అయితే నాకోటి మా వారికోటి కర్రీ అనమాట. నేను బాక్స్ పట్టుకెళ్ళిపోతాను. మా వారేమో మధ్యాహ్నం భోజనానికి వస్తారు. మా పాపకి స్నానం చేయించి జీన్స్ టీ షర్ట్ వేసానండి. ఆ జోబీ ఉండడం వల్ల మా పాప ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో చూడండి. ఆ జోబీ ఉంటే చాలా అసలు ఇంకా జోబీలోనే చేతులు పెడుతుంది. ఇంకా చేతులు తీయదనమాట. ఇంకా నేను కూడా రెడీ అయితే అయిపోయానండి. టైం అయితే 11 అయిపోయిందనమాట. 11:10 అయిపోయిందండి. రోజు లేట్ అయిపోతుంది అసలు. ఈరోజు అయితే ఇంకా సచివాలయానికి కూడా వెళ్ళాలన్నమాట. అటెండెన్స్ అయితే సరిపోలేదండి. ఎల్లుండితో అయితే 15తో లాస్ట్ కదా. సో ఆ సచివాలయానికి వెళ్ళి సైన్ పెట్టేసి అటు నుంచి అటు ఆఫీస్కి అయితే వెళ్ళిపోతా. పాపకి క్యారేజ్ ఇచ్చేసి వెళ్ళిపోతాండి. పాప అయితే టీవీ చూస్తుందన్నమాట. టీవీ చూస్తుందండి. ఈరోజు లేట్ అయిపోయింది కదా, ఇంకా అమ్మనైతే పైకి రమ్మంటాను. పైకి వస్తే ఆ పాప బొమ్మల్లో లీనమైపోయింది. అప్పుడు నన్ను పట్టించుకోదు. లేదంటే ఇంకా నన్ను కూడా తీసుకెళ్ళమని ఏడుస్తుంది అనమాట. ఇంకైతే నేనైతే వెళ్తున్నానండి. ఇంకా ఈ రోజుకైతే వీడియో అయితే ఇదండి. ఓకే, బాయ్ బాయ్.